హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షేరిక వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ మేము పెంట్లం వెళ్తున్నాం. మా తమ్ముడు నేను. వాడు మధ్యాహ్నమే వచ్చాడు ఏలూరు నుంచి. ఇక వెళ్తున్నాము. ఈవినింగ్ 5 అలా అయింది మేము బయలుదేరేసరికి ఇంటి దగ్గర నుంచి. ఇక మెల్లగా వెళ్తున్నాము. నార్పోసారు, ఎటు చూసినా నార్మల్లే ఉన్నాయి. ఇక్కడ యాసన్న గుడం దగ్గర పొలాల మధ్యలో ఇది కట్టారు, గెస్ట్ హౌస్ అనుకుంటా. చాలా బాగుంది చూడడానికి, మంచిగా కట్టారు. కట్టేదేదో ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. ఇది నాకు చాలా ఇష్టం. ఇక బయలుదేరాము. వ్యూ చూడండి ఎంత బాగుందో. అలా మెల్లగా వెళ్తున్నాము. ఇక మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. మీరు చూసిన నారు పోసరిగా ఇంకో వారం 2 వారాల్లో నాట్లు వేసేస్తారు. కొంచెం కొంచెం మబ్బు పడుతూ ఉండింది. ఇక వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఏదో సముద్రంలాగా కనిపిస్తూ ఉంది. బుగ్గపాడు, ఇది బుగ్గపాడు వచ్చేసాం. ఇది నాగేంద్ర స్వామి గుడి, బాగుంటుంది. మా ఫ్రెండ్ ఉన్నప్పుడు వచ్చేదాన్ని. తర్వాత అనపడపల్లి వచ్చేసాం. తాతయ్యకి ఫ్రూట్స్ ఇంకా కూరగాయలు పట్టుకొని వెళ్తున్నాము. అప్పటికే 6:30 అయిపోయింది. మబ్బు బాగా పట్టేసింది అప్పటికే. ఇక వెళ్తున్నాము మెల్లగా. ఇది వెంకటేశ్వర స్వామి గుడి, చాలా బాగుంటుంది. అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోయింది. చాలా టైం పట్టేసింది. 7 అలా అయిపోయింది వాళ్ళ దగ్గరికి మెల్లగా వెళ్ళేసరికి. మెల్లగానే వెళ్ళాం. మబ్బు పట్టేసింది. ఈరోజు ఇంటికి వెళ్తాము. ఇక్కడే భూమి పండుగ చేస్తారు ఆ ప్లేస్లో, నా చెట్టు దగ్గర, పెద్ద చెట్టు దగ్గర. ఇక ఫైనల్లీ వచ్చేసాం పెంట్లం. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇక ఆ రోజు నైట్ ఫుల్ వర్షం. ఇక అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. ఇది పొద్దున్నే, నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దున్నే 7 కల్లా అలా బయలుదేరేసాము. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడించి వద్దామని వెళ్ళాము. ఈలోపు బొండాలు మామయ్య వచ్చాడు. ఈయన మా చిన్నప్పటి నుంచి ఉంటాడు. మంచిగా బొండాలు ఇచ్చేస్తాడు. చిన్నప్పుడు సైకిల్లో వచ్చాడు, ఇప్పుడు బండి. మా అమ్మమ్మతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూసినా ఒక ఇడ్లీ ఎక్స్ట్రా పెడతాడు అనమాట. బొండాయిని ఇడ్లీ అని. మా తాతయ్య కోసం ఇడ్లీ తీసుకుంటుంది మా అమ్మమ్మ. ఈయన మా చిన్నప్పటి నుంచి ఉన్నాడు ఈ మామయ్య, బొండాల మామయ్య అని పిలుస్తాం. ఇక కొద్దిసేపు ఉండేసి అమ్మమ్మ వాళ్ళ దగ్గర బయలుదేరేసాం. తమ్ముడు నేను 7:30 కల్లా బయలుదేరిపోయాము ఇంటికి మళ్ళీ.